హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ అలాగే మీరు ఎవరైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి 3 ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఆల్, పర్సనల్, నన్ అని. సో అందులో మీరు ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా న్యూ వీడియో పోస్ట్ చేయంగానే ఆ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తుందన్నమాట. నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అదేనండి, మా షామియానా కొట్లో వాళ్ళందరం కలిసి వన సమారాధన అయితే జరుపుకున్నాం అనమాట ఈ కార్తీక మాసంలో. ఇది 5వది. ఇది 5వసారి జరుపుతున్నారు, కానీ నేను మొట్టమొదటిసారి వెళ్ళాను అనమాట. ప్రతి సంవత్సరం నాకు ఎందుకో కొంచెం షైగా ఫీల్ అవుతాను వెళ్ళడానికి. అక్కడ నాకు నేను రెడ్డి గారేమో ఫుల్ బిజీలో ఉండిపోతారు, ఒక్కదాన్నే అలోన్గా కూర్చోవాల్సి వస్తుందని. బట్ ఈసారి మా రేష్మ, ఎవ్రీ ఇయర్ రేష్మ వెళ్తుంది. సో ఈసారి కొంచెం తను ఉంటుంది అన్న, ఒకసారి చూద్దాము, మన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక్కదాన్నే ఎందుకు ఉండాలి అని చెప్పేసి రెడ్డి గారు అప్పటికప్పుడు ఫోర్స్ చేస్తే సరే కదా అని చెప్పేసి బయలుదేరాను. అసలు ఏంటి, ఎలా చేసుకున్నాము, ఆ వీడియో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను చూడండి. సో ముందుగా మాకైతే క్యాటరింగ్ అసోసియేషన్ అని ఒకటి, అలాగే షామియానా కొట్లోలకి షామియానా వర్తక సంఘం అని ఒకటి. 2 డిఫరెంట్ అనమాట, 2 కలిపి కాదు. షామియానా సప్లై చేసే వాళ్ళందరికీ పెళ్ళికి కావాల్సినటువంటి చైర్స్, షామియానాస్ అవన్నీ సప్లై చేసే వాళ్ళకి ఒక సంఘం ఉంటుంది. అలాగే క్యాటరింగ్ అసోసియేషన్ మాకు 2 ఉంటాయి అనమాట. మొత్తం దాంట్లో మన పేరు రిజిస్టర్ చేయించుకుంటే మనం కూడా అందులో ఒక మెంబర్ అయ్యామనుకోండి, రేపు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరం కలిసి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. లేదా అంటే మనమే ఒక్కళ్ళమే అలోన్గా ఆ పెయిన్ భరించాల్సి వస్తుంది. సో ఏంటంటే దీంట్లో మెంబర్ అవ్వడం అనేది చాలా మంచిది తెలుసా మీకు. ఎవరైనా ఇప్పటికీ జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా జాయిన్ అవ్వచ్చు. దాన్ని తీసుకోవడం వల్ల మనకే బెటర్ అబ్బా. అసలు అంటే మనం ఉన్న ఏరియాలో బయట వాళ్ళే వచ్చి ఎవరో చేయకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో బిజినెస్కి ఎటువంటి దెబ్బ లేకుండా ఉంటుంది. అండ్ అలాగే ఇది 5వసారి వీళ్ళు వన సమారాధనని స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసి ఇది 5వది అనమాట.
ఎవ్రీ ఇయర్ యాజ్ యూజువల్‌గా నాకైతే వెళ్ళడానికి ఇష్టం లేక అంటే నేను ఒక్కదాన్నే అయిపోతాను అక్కడికెళ్తే అలోన్‌గా కూర్చోవాలి అన్న ఫీలింగ్‌తోనే మానేసాను తప్పితే ఇంక వేరే ఉద్దేశ్యం ఏం కాదు. కానీ ఎంత ఎంజాయ్ చేస్తారంటే వెళ్ళిన తర్వాత ఈ సంఘంలో ఏంటంటే పేరు నమోదు చేసుకున్న తర్వాత మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. డైలీ డే టు డే ఏ ఈవెంట్‌కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్ అయినా దానికి ఒక అధ్యక్షులు ఉంటారు. తర్వాత మెంబర్స్ ఉంటారు, కమిటీ మెంబర్స్ ఉంటారు. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఫండ్స్ కలెక్ట్ చేసి షామియానా కుట్లోళ్ళందరికీ కూడా ఒక అమౌంట్ అంటే ఫిక్స్డ్‌గా ఒక అమౌంట్ అనుకొని అందరికీ హెల్ప్ చేసుకున్నారనమాట. అంటే అదే సంఘంలో వాళ్ళే కొంచెం బాగున్న వాళ్ళు, ఇవ్వగలిగిన వాళ్ళు అందరూ ఇచ్చుకొని ఒక ఫండ్ లాగా క్రియేట్ చేసి చూసారా అలా యూజ్ అవుతుందనమాట. చాలా మంచిది జాయిన్ అవ్వడం వల్ల. క్యాటరింగ్ అసోసియేషన్ కూడా అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది అదైతే ఇంకాను. వీళ్ళు పెట్టిన ఈ వన సమారాధన ఎంత బాగా జరిగిందంటే మార్నింగ్ మేమైతే క్యాటరింగ్ ఉండడం వల్ల యాజ్ యూజువల్‌గా లేట్‌గా వచ్చాం. 8కి స్టార్ట్ అయిపోయింది. 8 నుంచి ఈవినింగ్ దాకా అనమాట. అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. మీ ఇష్టం తింటూ ఉండొచ్చు, తాగుతూ ఉండొచ్చు. తర్వాత మెహందీ ఒకటి ఉంది. అలాగే ఇంకా పిల్లలకైతే అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ అవుతారంటే ఆ తోటలో ఉయ్యాళ్ళు కూడా కట్టారు. అండ్ అలాగే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమేంటంటే ఆ రోజు మాకు క్యాటరింగ్ ఉండడం వల్ల చాలా లేట్‌గా వచ్చాము. ఓపెనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మేము లంచ్ టైంకి ఆ టైంకి వచ్చామన్నమాట. అప్పటికి కూడా ఇంకా ఎంజాయ్ చేసాము. లంచ్ అయితే చూసారు కదా, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మరి మా ఫుడ్ మేము ఎంజాయ్ చేయకపోతే ఎలా చెప్పండి. నాకు కావాల్సినంత మాత్రం నేను పెట్టించుకున్నాను అనమాట. ఫుడ్ వేస్ట్ చేయడం అనేది మన కాన్సెప్ట్ కాదు. అలాగే ఫుడ్ కూడా వేస్ట్ చేయలేదు ఎవ్వరు కూడా. మేము కష్టపడే వాళ్ళం, మా అందరికీ ఆ ఫుడ్ విలువ తెలుసు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు. మెయిన్ పాయింట్ ఏంటంటే కొంచెం ఎప్పుడు బిజీగా ఉండే వాళ్ళందరూ కలిసి ఒక చోట విత్ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలు, భార్య, భర్తలు అందరూ కలిసి ఒకే చోట ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలా ఎంజాయ్ చేసిందే మా ఈ కార్తీక వన సమారాధన అనమాట. మేమైతే ఈవినింగ్ దాకైతే ఉండలేదు. అండ్ అలాగే గిఫ్ట్స్ కూడా ఇస్తారు. ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. ఈవినింగ్ దాకా మీ ఒంట్లో ఓపిక పొయ్యేంత వరకు ఎంజాయ్ చేయొచ్చు తోటలో. మేమైతే లంచ్ చేసేసి అండ్ ఫైనల్గా నాకు ఈ టైంకి కొంచెం ఫ్రీ అయిందనమాట మెహందీ పెట్టే చోట. ఇంకా మెహందీ పెడుతుంటే ఆగుతామా? అందులోనూ నాలాగా గోరింటాకు అంటే ఇష్టం ఉండవాళ్ళు అసలు వదులుతామా? సరే ఇంకా అని చెప్పేసి ఆ టైంకి అందరూ లంచ్కి వెళ్ళారు కాబట్టి కొంచెం గ్యాప్ దొరికింది. ఇక ఈలోపు నేను వచ్చేసి సెట్ అయిపోయాను అనమాట. సో ఇదండి మా కార్తీక వన సమారాధన. చాలా బాగా జరిగింది. అండ్ అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే ఒక చోట ఫ్యామిలీని అందరూ బిజీగా ఉంటారు కదా. ఇంట్లో మగవాళ్ళంతా సీజన్లో మంచి బిజీలో ఉంటారు. ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయరు. బట్ ఈ రోజు మాత్రం తప్పకుండా స్పెండ్ చేస్తారనమాట. అలాంటి ఒక టైంని కుదిర్చి ఇలా వన సమారాధన ఏర్పాటు చేసినందుకు అసలు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ టైం వచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో చాలా బాగుంది. అండ్ ఫైనల్గా మేమైతే భోంచేసేసిన తర్వాత మళ్ళీ వర్క్ ఉంది కాబట్టి తొందరగా వచ్చేసాం. ఇంకా చాలా ఎంజాయ్మెంట్స్ అనేది చాలా మిస్ అయ్యాను నేనైతే. నెక్స్ట్ టైం మళ్ళీ బాగా ఎంజాయ్ చేస్తాను.